నమస్కారం అండి. ఈరోజు వర్ధమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నగారు గారు శ్రీ సివిఎల్ నారాయణ గారు, శ్రీమతి శ్రవణ కుమారి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండును రేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్వద్దాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి శ్రీ సివిఎల్ నారాయణ గారి తల్లిదండ్రులు కీర్తిశేషులు శ్రీమతి శ్రీ విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా, కీర్తిశేషులు శ్రీ సిఎస్ బ్రహ్మానందం గారి జ్ఞాపకార్థంగా ఈరోజు 24/4/2024 నాడు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి శ్రీ విజయలక్ష్మి గారికి, కీర్తిశేషులు శ్రీ సిఎస్ బ్రహ్మానందం గారికి వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గవాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ సిఎస్ బ్రహ్మానందం గారి, కీర్తిశేషులు శ్రీమతి శ్రీ విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమయం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మలకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అయ్యే మంచితనానికి మారు పేరుగా, కల్మషమెరుగని మంచి మనసుతో, ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉద్యమంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురాస్మృతులు మా మధులో సదాపైలం. మీ పవిత్ర ఆత్మలకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే కుటుంబ సభ్యులైన శ్రీ సివిఎల్ నారాయణ గారికి, శ్రీమతి శ్రవణ కుమారి గారికి, శ్రీమతి నేరెల పద్మావతి గారికి, శ్రీ కార్తిక్ జగన్నాథ్ గారికి, శ్రీ ఆనంద్ విశ్వనాథ్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు రేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత్వద్దాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నతాశిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు, అశ్వశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శ్రవణ కుమారి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి కోరుకుంటూ లక్ష్మీ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ సివిఎల్ నారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దది కోరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు ఉక్షరమ్మ గారికి పాదవందనం చేసుకున్న 365 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు ఉక్షరమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు రేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్వద్దాన్ని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు ఉక్షరమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ సివిఎల్ నారాయణ గారు, శ్రీమతి శ్రవణ కుమారి గారు మీరు అన్నదానం చేస్తున్నాను, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్ద కాజా, ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే రైస్, అలాగే కందగడ్డ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.